అందరికీ నమస్కారం. ఈరోజు మనం అంతకుముందు 'కలర్ ఫోటో' అనే సినిమా తీసిన బీచ్ ప్రదేశానికైతే విజిట్ చేయడానికైతే వచ్చామన్నమాట. ఇది ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి పెదపట్నం శివారులో ఈ బీచ్ అనేది అయితే ఉందన్నమాట. చూడండి, ఈ చుట్టుపక్కల ప్రదేశాలైతే ఇలా ఉంటాయి. ఈ చిన్నగా మనకు కనిపించేది ఏంటంటే, ఇవి చిన్న చిన్న పీతలు లేదా ఎండ్రకాయలు అని అంటారు. అవి చేసిన డిజైన్లే అన్నమాట ఇది. ఇక్కడ వాతావరణం మాత్రం చాలా ఆహ్లాదకరంగా ఉంది. చుట్టూ ఎటు చూసినా చక్కని మేఘాలు, వాటి కింద సముద్రం. ఈ రెండింటిని కలిపిన ఆరిజిన్ చూడడానికి ఎంతో అద్భుతంగా ఉంది. ఇక్కడ చూడండి, ఈ నేలలో పైనుంచి మేఘాలు ఇక్కడ ఈ నేలలో రిఫ్లెక్ట్ అవుతూ ఉన్నాయన్నమాట. అలాగే ఇక్కడ బీచ్ అనేది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ మనం ఎంజాయ్ చేయడానికి కూడా తక్కువగా ఏర్పాట్లు అయితే ఉంటాయి. ఇది మచిలీపట్నం బీచ్ అంత ఫేమస్ ఏమి కాదు. అంటే ఇక్కడ ఒకవేళ మీరు ఇక్కడ ఎంజాయ్ చేయడానికి వచ్చినట్లయితే మీ ఓన్ ఫుడ్ కానీ, వాటర్ కానీ, డ్రింకింగ్ ఐటమ్స్ కానీ మీరు తీసుకొచ్చుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఎటువంటి స్టాల్స్ లాంటివి ఉండవు. అలాగే ఇక్కడ నేను చూస్తూ ఉంటే ఇక్కడ ఒక పీత లేదా ఎండ్రకాయ అని కూడా దీన్ని పిలుస్తారు, అది కనపడింది అనమాట. అది చాలా యాక్టివ్గా అటు ఇటు తిరుగుతూ ఉంటే దాన్ని మన వ్యూవర్స్కి చూపించాలని నేను ఈ వీడియో అయితే రికార్డ్ అయితే చేయడం జరిగింది. చూడండి, బీచ్ అలలు అయితే ఎంత ఫాస్ట్గా వస్తున్నాయో అంతే ఫాస్ట్గా మళ్ళీ లోపలికి వెళ్ళిపోతున్నాయి. ఆ వాటర్లో ఇది చాలాసేపు ఎప్పటి నుంచో ఆడుకుంటూ ఉంటుంది. ఇంకా నేను దాన్ని మీ అందరి కోసం చూపించడానికి ఈ వీడియో తీసాను అనమాట. అంతేగాని ఈ వీడియో చిత్రీకరించే సమయంలో ఈ పీతకి ఎటువంటి హాని కానీ, ఎటువంటి అసౌకర్యం కానీ కలగలేదనమాట. చాలా దూరం నుంచే ఇది ఆడుతూ ఉంటుందే తప్ప ఎటువంటి ఇబ్బంది దానికైతే కలగజేయలేదు. కాబట్టి మీరు గమనించగలరని ఆశిస్తున్నాను. అలాగే ఇక్కడ బీచ్ వాతావరణం అనేది చాలా ప్లెజెంట్గా ఉంది. అలాగే బీచ్ ఈరోజు వాటర్ కూడా చాలా క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి. ఇది బ్లాక్ శాండ్ బీచ్ కింద వస్తుంది కాబట్టి ఎటువైపు చూసినా నల్ల మట్టిలే కనిపిస్తాయి. కిందంతా బ్లాక్ శాండ్ ఉంటుందన్నమాట. తద్వారా ఈ వాటర్ కూడా ఏంటంటే బ్లాక్గా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ వాతావరణం మాత్రం చాలా ప్లెజెంట్గా ఉంది. ఒకవేళ ఎప్పుడైనా మీరు ఫోటోషూట్లు, వీడియో కవరేజ్, సాంగ్స్ చేసుకోవాలంటే ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు ఉండవన్నమాట. అంత ఆహ్లాదకరంగా ఉంది. ఇది బంటుమిల్లి మండలం, పెడన ఈ రెండింటి మధ్యలో నేషనల్ హైవే 216 దగ్గర నుంచి, నారాయణపురం అనే విలేజ్ దగ్గర నుంచి ఈ రూట్ తీసుకుంటే ఇక్కడికి మనం చేరుకోవచ్చు అనమాట. స్ట్రైట్ రోడ్డు ఉంటుంది, ఎటువంటి ఇది ఉండదు. చూసారు కదా, ఇది ఈ పీత అనేది చాలా యాక్టివ్గా చాలా యాక్టివ్గా ఉంది. ఆ డెక్కలు చూసారు కదా, అవి నైఫ్ లాగా పనిచేస్తాయి. అది చాలా ఈజీగా దాని డెక్కనైనా వదిలేస్తుందేమో కానీ ఇది చూడండి, నా ఫోన్ అయితే అది బైట్ చేసేస్తుంది. అలాగే చూడండి, ఈ వాటర్లో అది పల్టీలు కొడుతూ ఎంత చాలా ఎంజాయ్ చేస్తుందని నాకు అనిపించింది. చూడండి, అది ఎలా నాటకాలు ఆడుతుందో. ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత ఇదంతా మనకి మడ అడవులు అనమాట. ఇది ప్రకృతి ప్రేమికులకి ఈ ప్రదేశం అనేది స్వర్గధామం అనే చెప్పుకోవాలి. కాకపోతే ఇది హిడెన్ ప్లేస్ కాబట్టి ఎక్కువ వ్లాగర్స్ కానీ ఎవరైనా సరే ఈ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయడం అనేది చాలా తక్కువగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఇది చూడండి, ఇటు రెండు వైపులా మడ అడవులు, ఈ మధ్యలో ఈ రోడ్డు చూడడానికైతే చాలా అందంగా ఉంది. అలాగే ప్రకృతి ప్రేమికులైతే ఈ ప్రదేశంలో చాలా కొత్త అనుభూతికి అయితే లోనవుతారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. రెగ్యులర్గా ఇక్కడ ఉండే వాళ్ళైతే తప్ప మనం ఏం చేయలేము. ఇది చూడండి, ఇది సముద్రంలో ఉంటే వచ్చే పాయలే అనమాట. ఇవన్నీ మడ అడవులు. ఎప్పుడైనా సరే ప్రకృతి ప్రళయంలో మనకి ప్రళయం వచ్చినప్పుడు ఈ మడ అడవులే ఎక్కువ వాటర్ అనేది జనావాసాల్లోకి రాకుండా ఆపే ప్రక్రియ అనేది ఇక్కడ మనం గమనించవచ్చు. చూస్తున్నారు కదా, ఇవన్నీ మడ అడవులు అనమాట. ఇవి నేల అనేది కొట్టుకుపోకుండా, ప్రకృతి ప్రకోపించినప్పుడు ఎటువంటి అనర్థాలు జరగకుండా ఈ మడ అడవులు అనేవి చాలా మనకి ఉపయోగపడుతూ ఉంటాయన్నమాట.
అలాగే ఇక్కడ ప్రకృతి కూడా చాలా అద్భుతంగానే ఉందని చెప్పుకోవాలి. ఇవన్నీ కూడా మనకి కలర్ ఫోటో సినిమాలో చూపించిన దేవాలయ ప్రాంగణం అనమాట. ఇది మనం బీచ్కి వెళ్ళే రోడ్లో ఈ ప్రదేశాలన్నీ ఉంటాయన్నమాట. ఇక్కడ శివలింగం ఉంది చూసారా. ఇక్కడ మొత్తం ఇదంతా బీచ్ ఏరియా. వాతావరణం కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఒకవేళ మీరు సందర్శించాలనుకుంటే